ముఖ్యమంత్రి చంద్రబాబు లీడింగ్ కనబరుస్తున్నారు. 1549 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు వంశీ కృష్ణకు సంబంధించి ఆ డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నించుదాం. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, కుప్పం, మండపేట, నెల్లూరు సిటీలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి నిజామాబాద్ బీజేపీకి సంబంధించి అక్కడ లీడ్ను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. గజపతి నగరం టీడీపీ అభ్యర్థికి 1300 ఓట్ల ఆధిక్యం వచ్చినట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీకి సంబంధించి కిషన్ రెడ్డి ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. గజపతి నగరం ఇక్కడ 1300 ఓట్లతో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి విశాఖపట్నం వెళ్దాం. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. వర్మ, ప్రెసెంట్ ఈ ట్రెండ్స్ బట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారు? మనం చూడొచ్చు, మొత్తం మీద వెల్ స్టార్ట్ సార్ గో టు గుడ్ ఎండ్స్ అన్నట్టుగా మన విశాఖపట్నం లోక్సభ అభ్యర్థి కొద్దిసేపటి క్రితమే మనతోటి భర్త గారు మాట్లాడారు. మనం చూస్తున్నాం, ఈ ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైందో అప్పటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ దగ్గర నుంచి కూడా బాక్సులు బద్దలైనట్లుగా కూటమి వైపు మొత్తం ఓట్లన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 120కి పైగా ఆ సీట్లలో టీడీపీ ముందంజగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఆదిలాబాద్ కి సంబంధించి బీజేపీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ 3902 ఓట్లు సాధిస్తే కనుక కాంగ్రెస్ 3297, బీఆర్ఎస్ కు 859 ఓట్లు చిన్నారణ లీడ్ లో ఉన్నారు. అలాగే దాంతో పాటు ఇటు బుచ్చయ్య చౌదరి కూడా లీడ్ లో కొనసాగుతున్నట్టు వస్తుంది. ఇన్ఫాక్ట్ రెండో రౌండ్ తర్వాత కూడా వర్మ ఒక్కసారి అక్కడ సినారియో ఏంటి విశాఖపట్నానికి సంబంధించి? విశాఖపట్నం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 సీట్లు అయితే ఉన్నాయో ఏజెన్సీ మినహా ఆ 2 సీట్లు మినహా మిగతా 13 చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్లోనే కాకుండా ఆ ఫస్ట్ ఏవైతే తెరిచారో ఆ వాటిలో కూడా ముందంజలో ఉన్నామని చెప్తున్నారు. మనం ఓవరాల్గా చూసుకుంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్రకు సంబంధించి 34 సీట్లలో ఒక్క ఏజెన్సీ ప్రాంతం మినహా మిగతా అన్ని చోట్ల కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనకి వైజాగ్ లోక్సభకు సంబంధించిన అభ్యర్థి భరత్, అలాగే వెస్ట్కి సంబంధించి టీడీపీ అభ్యర్థి గణబాబు కూడా మనతోటి కొద్దిసేపటి కిందటే మాట్లాడారు. మొత్తం అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఇంకా మొత్తం కూటమి స్వీప్ చేస్తుంది. అలాగే 25కి 25 వరంగల్ కి సంబంధించి వరంగల్ పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దాంతో పాటు నల్గొండ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందనేది మనకు అర్థమవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ పోటీ అనేది చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. తొలి రౌండ్ లో ఆయన ఆధిక్యాన్ని కనబరిచారు. మండపేటలో టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. పార్వతీపురం జిల్లా కురుపాంలో వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీవాణి ముందంజలో ఉన్న ఆ సినారియో మనం చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం లీడ్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇటు తొలి రౌండ్ లో గొల్లపురలు, దుర్గాడ, పెందుర్తి, కొడవలి గ్రామాల ఓట్లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి నేషనల్ కి సంబంధించిన సినారియో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఉత్తరప్రదేశ్ వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీ లీడ్ లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో తన ప్రత్యర్థి అజయ్ రాయ్ ని దాటుకుని మోదీ దూసుకుపోతున్నారు. ఒకసారి గుంటూరు వెళ్దాం, రామారావు దగ్గరికి వెళ్దాం. గుంటూరు రామారావు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రామారావు, ప్రెసెంట్ గుంటూరులో ఎటువంటి సినారియో ఉంది రామారావు? సచిన్, ఏదైతే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూటమి పూర్తిగా ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ 111, ఇంకొక బ్రేకింగ్ అందుతోంది. ఇక్కడ తూర్పు గోదావరి రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. మొదటి రౌండ్ లో కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి 1973 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పురంధేశ్వరికి 6168 ఓట్లు వస్తే కనుక గూడూరు శ్రీనివాస్ కి 4195. అలాగే నంద్యాలకు సంబంధించి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 111 ఓట్లతో ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. నంద్యాల పార్లమెంట్ కి సంబంధించి రామారావు కంటిన్యూ. సచిన్, ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడులో గతంలో చూసుకున్నట్లయితే